హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారని. నా దగ్గర ఫిష్ ఫుడ్ అయిపోయిందండి, తీసుకుందామని చెప్పి ఈ ఎక్వేరియం షాప్కి వచ్చాను. నేను ఫిషెస్ అండ్ ఫిష్ రిలేటెడ్వన్నీ నేను ఈ షాప్లోనే తీసుకుంటానండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఫిషెస్ కూడా బాగా సర్వైవ్ అవుతాయి. నేను వీళ్ళ దగ్గర తీసుకెళ్ళినవి ఇప్పటిదాకా ఫిషెస్ ఎప్పుడూ వెంటనే చనిపోలేదండి. నేను వేరే షాప్లో తీసుకుంది అయితే నెక్స్ట్ డే మార్నింగ్కే చనిపోయింది. ఈవెన్ దో నేను అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే. సో అప్పటి నుంచి ఎప్పుడు ఇంకా వీళ్ళ షాప్లోనే కంటిన్యూ చేస్తాను. నేను ఇంతకుముందు తీసుకున్న టర్టిల్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. వీళ్ళ దగ్గర అన్ని వెరైటీ ఫిషెస్, ష్రిమ్స్, స్నేల్స్ అన్నీ దొరుకుతాయండి. ఇవి గోల్డ్ ఫిషెస్. అక్కడ ఇందాక పెద్ద వైట్ ఫిష్ ఉంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇలా ఎక్వేరియం సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దాని గురించి చూస్తున్నాను. కాకపోతే దానికి సూటబుల్ కొన్ని సెటప్స్ చేయాలి. వాటి కోసం కొద్దిగా టైం పడుతుంది. బట్ యా, డెఫినెట్లీ నేను ఒకటి అలా సెట్ చేద్దామని అనుకున్నాను. మనకి వాస్తు ప్రకారం కూడా ఫిష్ ఎక్వేరియం ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండాలంట ఫిష్ ఎక్వేరియం. అండ్ మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీ కానీ గండాలను కానీ ముందు ఫిష్ తీసుకుంటుంది, చనిపోతాయి, మనం వాటిని రిప్లేస్ చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి. నాకు ఈ షాప్కి వచ్చిందంటే వచ్చిన పని కన్నా సరే ఒక 1 అవర్ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాను. సో అందుకే మా హస్బెండ్ ఎప్పుడన్నా ఇక్కడికి తీసుకురావాలంటే ముందే టైం ఉందా లేదా చూస్తారు. ఎంత బాగుంది కదా, ఇది అండర్ వాటర్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. ఇది హెచ్డి గ్లాస్ ఎక్వేరియం. ఇది కొనాలి అని నాకు ఉంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ, 25,000 50,000 అలా ఉంది. ల్యాక్స్లో కూడా ఉంటుంది. బికాస్ మనం ఎంత క్లియర్గా చూడగలుగుతున్నాం చూడండి, ఈచ్ ఫిష్ని అబ్జర్వ్ చేసి అండ్ వీడియో తీసుకోవాలన్నా ఆ కేవ్స్ కానీ ఆ లోపల వాటర్ అక్వాటిక్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ దట్ హెచ్డి గ్లాస్ అనమాట. ఈ షాప్ కీపర్ ఫిష్ ఎంతజియాస్ట్ అండి. సో వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ గారికి కూడా ఎక్వేరియం షాప్ ఉంది. సో ఈయన చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ పెరగడం వల్ల ఈయనకి చాలా నాలెడ్జ్ ఉందన్నమాట ఫిషెస్ గురించి. వాటిని ఎలా పెంచాలి, ఎలా పెట్టాలి, ప్లాంట్స్ కానీ మొత్తం అసలు ఈ షాప్కి వస్తే నార్మల్ ఎక్వేరియం షాప్స్ మామూలుగా ఫిషెస్ సెల్ చేస్తూ ఉంటారు, అదంతా నార్మల్ ఉంటుంది. ద వే హీ డిజైన్ ద ఎక్వేరియంస్ కానీ, ద వే హీ డిజైన్ ప్లాంట్స్ ఎలా పెట్టడము, ఎలాంటి ప్లాంట్స్ సూట్ అవుతాయి దేనికి, ఇవన్నీ చాలా బాగా సెలెక్ట్ చేస్తారండి. అండ్ ఎవ్రీ వీక్ ఏదో ఒక చేంజెస్ చేస్తూ ఉంటారు షాప్లో. సో ఓన్లీ ఇట్ వాజ్ స్టేయింగ్ యూనిక్ కంపేరింగ్ టు అదర్ ఎక్వేరియం షాప్స్. ఎందుకంటే మా ఏరియాలో వేరే చాలా ఎక్వేరియం షాప్స్ ఉన్నాయి, బట్ నేను పర్టికులర్గా ఈ షాప్కే వస్తాను. మనం ఏమైనా పర్చేస్ చేస్తాము అండ్ ఇంకా కొత్తగా చూడడానికి కూడా దొరుకుతూ ఉంటుంది కదా. ఈసారి లవ్ బర్డ్స్ కూడా వచ్చాయండి. సో ఐ వాజ్ ఆస్కింగ్ మై హస్బెండ్ అనమాట, నాకు లవ్ బర్డ్స్ ఏమైనా కొనిస్తారా అని. బట్ హీ డోంట్ లైక్ ఇట్లా కేజెస్లో బర్డ్స్ని పెట్టేసి ఉంచడము. సో ఈజ్ లైక్ నో. బట్ నాకు ఇష్టం ఉండదు, బట్ అంటే బర్డ్స్ అంటే ఇష్టము. సో అందుకనే అడిగాను. బట్ యా, ఓకే, చూద్దాం. మనకు కూడా ఏ రోజైనా ఏదో ఒక చిలుక ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను పెంచుకోమంటాను. నేను కింద వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ నుంచి ఆర్డర్ చేయొచ్చు. దే డూ ఆన్లైన్ డెలివరీ ఆల్సో. ఛార్జెస్ ఉంటాయి. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ దేర్ డీటెయిల్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.